ఏంటి ఈ దేవత ఇలా ఉందని చూస్తున్నారా? ఇది కాళికామాత. ఇది ఒడిస్సాలోని ఒక మ్యూజియంలో ఉంది. మహిషాసుడి వధన తర్వాత అసురులు అసలు ఆగలేదు. శంభుడు, విశంభుడు అనే రాక్షసులు వారి సైన్యంలో భాగంగా చండుడు, ముండుడు అనే ఇద్దరు ఉగ్ర అసురులను దేవతల మీదికి పంపాడు. వీళ్ళు దేవతలను జయించి భూమిలో దుర్మార్గం వ్యాప్తి చేశారు. అప్పుడు దేవతలందరూ భయపడిపోయి దుర్గాదేవిని అంటే పార్వతీదేవిని ఆశ్రయించారు. అప్పుడు పార్వతీదేవి చాలా కోపంతో తన బ్రుకుటి మధ్య నుంచి కాళీదేవి అనే ఉగ్ర శక్తిని సృష్టించింది. ఆమె రూపం భయంకరంగా ఉంది. నల్లని చర్మం, ఎర్రటి కళ్ళు, రక్తంతో తడిసిన నాలుక, త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలు చేతిలో పట్టుకొని కనిపించింది. చండుడు తన గదతో దాడి చేశాడు. ముండుడు తన ఖడ్గంతో ఘోరంగా పోరాడాడు. కానీ దేవి కాళీ వారి దాడులను సులభంగా జయించింది. చివరికి కాళీదేవి చండుడిని తన ఖడ్గంతో తల నరికి పడగొట్టింది. తర్వాత ముండిని త్రిశూలంతో పొడిచి చంపేసింది. ఈ ఘోర సంహారం తర్వాత దేవతలు ఆమెకు ఇలా పిలవడం సాగించారు. చండుడు, ముండుని ఇద్దరిని సంహరించినందుకు ఆ పార్వతీదేవిని చాముండి అని పిలిచారు. అప్పటి నుంచి ఆమెని చాముండి దేవి అని పిలుస్తున్నారు. దుర్గాదేవి కోపరూపమే కాళికాదేవి. ఆమె చండుడు, ముండుడు అనే రాక్షసులను వందించింది కాబట్టి ఆమెకు చాముండి అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసే ఈ ఇమేజ్ కూడా దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆమె వెంట్రుకలు అగ్నిలాగా కనిపిస్తుంది. ఆమె కళ్ళు కూడా అలాగనే ఉన్నాయి. ఆమె కాళ్ళలో ఇంకా నరాలు అలానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఎంత బాగుందో చూడడానికి. ఈమెను నిజంగా చూస్తే అసలు మనం ఉండలేమేమో.